ఈ వీడియోలో మనము ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్ జరిగింది కదా. మార్నింగ్ షిఫ్ట్ వీడియో ఆల్రెడీ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అక్కడ ఆల్మోస్ట్ అక్కడ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ చెప్పాను. ఇక్కడ కూడా మనము ఆల్రెడీ కొంతమందితో మాట్లాడి క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేసాం, డిస్కషన్ చేద్దాం. అంతకన్నా ముందు ఒక్క క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్ ఎప్పుడు చదవాలని. సార్ 2021, 2022 రెండు రకాల కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు సార్, చాలా ఇంపార్టెంట్. 2021 ఫిబ్రవరిలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అడిగాడు మార్నింగ్ షిఫ్ట్లో. ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో 2021లో ఇండెక్స్ అడిగాడు. 2022కి సంబంధించినటువంటి అంటే పథకాలు అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు కేరళకు సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఒక పింక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఒక పథకం అడిగాడు. అంటే 2021, 2022 అడుగుతున్నారు. సో ఇది ఒకసారి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. క్వశ్చన్స్ డిస్కషన్ చేసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే రేపటి నుంచి వెళ్తున్నారో ఎగ్జామ్కి, ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి మ్యాక్సిమం టు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి సార్. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లలో నేను మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పారంటే, బయోమెట్రిక్ ఉంటుంది కదా సార్, ఆధార్ బయోమెట్రిక్ చేస్తున్నారు కదా, ఆధార్ బయోమెట్రిక్ కాలేదంట. ఆధార్ బయోమెట్రిక్ కానందువల్ల చాలాసేపు ఇబ్బంది చేశారంట. మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మధ్యలో వచ్చి ఫోటో తీసుకొని సిగ్నేచర్ తీసుకుంటారంట. ఎవరైతే ముందు పోయారో వాళ్ళకు అంటే ఆ బయోమెట్రిక్ ప్రాసెస్ కొద్దిగా ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి తర్వాత కూర్చోడానికి టైం ఉంటుంది. ఒకవేళ మీరు లాస్ట్ 5 minutes 10 minutes ఉండగా వెళ్ళారనుకోండి, బయోమెట్రిక్ టైం వేస్ట్ అవ్వడం వల్ల మీకు కొద్దిగా నర్వస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అని అయితే చెప్పారు. కాబట్టి మీకు చెప్పమన్నారు స్టూడెంట్స్, నా బాధ్యతగా నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మ్యాక్సిమం ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్స్ నేను మిస్ అయ్యాయి కదా, అవి కూడా ఇక్కడ కవర్ చేస్తున్నా, కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. సెకండ్ షిఫ్ట్ వాళ్ళు నేను ఏమైనా మిస్ అయిపోతే లేదంటే క్వశ్చన్ కొద్దిగా అటు ఇటుగా చెప్తే, మీరు చెప్పిన క్వశ్చన్సే కదా, మీరు నా కామెంట్లో తెలపండి. థర్డ్ షిఫ్ట్ వీడియో చేస్తే కదా, అప్పుడు మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జీనా ఇన్ జైనిజం? జైన మతంలో జీనా అంటే అర్థం ఏంటి? ఇది ఫస్ట్ షిఫ్ట్. సెకండ్ షిఫ్ట్ వాళ్ళ మళ్ళీ కింద క్వశ్చన్ రాలేదనకండి, ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్, ఓకేనా? సో జైన మతంలో జీనా అంటే ఏంటి అర్థం అంటే విక్టర్, విజేత అని అర్థం అనమాట. ఓకే, సో నెక్స్ట్ సాల్ట్ సత్యాగ్రహ, మనకు దండి మార్చ్ అంటాం కదా, ఈ దండి మార్చ్ అనేటువంటిది ఏ సంవత్సరంలో జరిగిందని అయితే క్వశ్చన్ అడిగారు. ఎప్పుడంటే 1930లో మార్చి 12 స్టార్ట్ అయింది సబర్మతి ఆశ్రమం నుంచి. 24 రోజుల పాటు జరిగిన ఈ యాత్ర 6th April 1930లో ముగిసిందనమాట. ఇంతకుముందు 2018 గ్రూప్ డిలో స్టార్ట్ అయిన డేట్ అడిగాడు. ఎప్పుడు? 12th March 1930. ఇది అడుగుతాడు. ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగాడు, సబర్మతి. ఓకే, ఎన్ని డేస్ జరిగిందని అడిగాడు, 24 days. ఎప్పుడు ఎండ్ అయిందని అడిగాడు, 6th April 1930. ఇవన్నీ కూడా అడిగాడు కాబట్టి మ్యాక్సిమం స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఈ సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్. ఇది సెకండ్ షిఫ్ట్లో ఏం అడిగాడంటే, ఆర్టికల్ 279A దేనికి సంబంధించినటువంటిది అని అడిగాడు. ఆర్టికల్ 279A అనేటువంటిది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించినటువంటిది అనమాట. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించినటువంటిది. అయితే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గురించి 2018 గ్రూప్ డి ఏ పేపర్ చూసినా ఒక బిట్ ఉంది కాబట్టి అక్కడ అడిగిన క్వశ్చన్స్ మొత్తం ఇక్కడ నేను చెప్తాను, జస్ట్ మీకు అవగాహన కొరకు. ప్లస్ నెక్స్ట్ అడిగితే కూడా మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ GST అంటే ఫుల్ ఫామ్ మీ అందరికీ తెలిసిందే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇంతకుముందుకు ఎగ్జామ్లో ఏం అడిగాడంటే, GSTలో S అంటే ఏంటి అని అడిగాడు. సర్వీసెస్, సోషల్, సాక్రిఫైస్, ఇంకోటి ఏదో ఆప్షన్ ఇచ్చాడు. కాబట్టి గుర్తుంచుకోండి, G అంటే గూడ్స్, S అంటే సర్వీసెస్, T అంటే ట్యాక్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే GSTలో మీకు తెలుసు IGST అని పేరు వింటారు, CGST అని పేరు వింటారు, SGST అని పేరు వింటారు. IGST అంటే ఏంటి, CGST అంటే SGST అంటే మీకు తెలుసు. CGST అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్, SGST అంటే స్టేట్ ఓకే గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్. మళ్ళీ IGST అంటే ఇంటర్నేషనలా? కాదు. పోయినసారి ఈ బిట్ అడిగితే చాలామంది బోల్తా కొట్టారు. IGSTలో I అంటే ఏంటి అని అడిగాడు. IGSTలో I అంటే ఇంటిగ్రేటెడ్ సార్, ఇంటిగ్రేటెడ్. ఓకే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. ఓకేనా, ఇంటర్నేషనల్ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఇంతకుముందుకు అడిగి చాలామంది బోల్తా కొట్టారు. ఓకేనా, సో ఈ బిట్టు ప్రీవియస్లో అడిగిన బిట్స్. ఇంకా బిట్స్ మనకు ప్రీవియస్లో ఏం అడిగాడు అంటే, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఇండియాలో అని అడిగాడు. ఎప్పుడు? 2017 జూలై 1 మనకి ఇది అమల్లోకి వచ్చింది. మొట్టమొదట ఫస్ట్ తీసుకొచ్చిన దేశం ఏది అని అడిగాడు ఇంతకుముందుకు. ఏ దేశము మీ అందరికీ తెలిసిందే, ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క GSTలో ఇది డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అడిగాడు. అంటే ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఓకేనా, ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇంకేం అడిగాడంటే, ఈ GST కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది కదా, ఈ కౌన్సిల్ మీటింగ్కి హెడ్, చైర్పర్సన్ ఎవరు ఉంటారని అడిగాడు. ఎవరు ఉంటారంటే ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు కదా, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. ఆప్షన్లలో ఏమి ఇచ్చాడంటే ఫైనాన్స్ మినిస్టర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అని ఇచ్చాడనమాట. సో కాబట్టి గుర్తుంచుకోండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దానికి సంబంధించినటువంటి కౌన్సిల్ మీటింగ్ హెడ్ ఎవరు ఉంటారు? ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. మొట్టమొదటి ఫైనాన్స్ కమిషన్, ఇది కౌన్సిల్ మీటింగ్ జరిగింది కదా, దానికి హెడ్ ఎవరని అడిగారు. ఎవరు అంటే అరుణ్ జైట్లీ గారు. అరుణ్
జైట్లీ గారు మనకి మొట్టమొదటి కౌన్సిల్కి హెడ్గా ఉన్నారు. ఈ జీఎస్టీ ఎన్ని రకాలుగా ఉంటుందని అడుగుతారు. ఎన్ని రకాలంటే 5 రకాలు. ఇది కూడా క్వశ్చనే. నెక్స్ట్ షిఫ్ట్లో ఏం అడిగారు, ఏ జీఎస్టీలు ఉంటాయని అడుగుతారు. 5 రకాలు ఏవేవంటే 0% జీఎస్టీ, 5% జీఎస్టీ, 12% జీఎస్టీ, 18% జీఎస్టీ, 28% జీఎస్టీ. మొత్తం ఈ 5 కూడా డిఫరెంట్ ఐటమ్స్ని బట్టి జీఎస్టీ అనేటువంటిది విధించడం జరుగుతుంది. ఓకేనా, ఇవి జీఎస్టీలో 5 రకాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవి జీఎస్టీ ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ కవర్ చేశాను. ఇంకొక బిట్ కవర్ చేస్తాను. జీఎస్టీకి సంబంధించినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడుగుతారు. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇంతకుముందుకు అడిగాడు ఈ క్వశ్చన్ కూడా. ఓకే, సో ఇది కంప్లీట్ టాపిక్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, 279A అడిగాడు కాబట్టి మిగతా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్పిన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ద సీఎం ఆఫ్ కర్ణాటక రైట్ నౌ? సార్ కొంతమంది ఏం చెప్పారంటే కర్ణాటక సీఎం ఎవరు అని అడిగారు. డైరెక్ట్గా ఇట్లా అడిగారని చెప్పారు. కొంతమంది ఏం చెప్పారంటే ఏదో ఒక స్కీమ్ ఇచ్చేసి ఈ స్కీమును కర్ణాటక సీఎం లాంచ్ చేశాడు, ఆ కర్ణాటక సీఎం ఎవరు అని కొంతమంది అన్నారు. ఇంకొకరు ఏమన్నారంటే కర్ణాటక సీఎంగా వర్క్ చేసేటువంటి ప్రజెంట్ సీఎం ఇంతకుముందుకు ఇస్రోలో ఎక్కడో వర్క్ చేశాడు, ఆయన పేరేం పేరు, ఈ విధంగా అడిగారు. సో మొత్తం మీద క్వశ్చన్ ఏంటంటే కర్ణాటక సీఎం ఎవరు? కర్ణాటక సీఎం ఎవరు అంటే బసవరాజు సోమప్ప బొమ్మాయి. ఓకే, బసవరాజు బొమ్మాయి గారు. ఓకేనా. నెక్స్ట్ మూత్రం ఏర్పడే విధం, సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఇది కూడా సెకండ్ షిఫ్టే, ఇది సెకండ్ షిఫ్టే. మూత్రం ఏర్పడే విధానం గురించి ఏం చేశాడంటే ఈ గుచ్చగలనం, వర్ణాత్మక పునశ్చోసనం, నాలికాస్రావం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం అనేటువంటి 4 స్టెప్స్, గ్లోమరసల్ ఫిల్ట్రేషన్, ట్యూబులర్ రిస్పిరేషన్ అండ్ అదేవిధంగా ట్యూబులర్ సెక్రేషన్, ఫార్మేషన్ ఆఫ్ హైపర్టోనిక్ యూరిన్ అనేటువంటి 4 స్టేజెస్ అనమాట. దీన్ని ఏం చేశాడంటే 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇస్తాడు కదా, అట్లా ఏం చేశాడంటే వీటిని ఏం చేశాడంటే మార్చి ఇచ్చాడనమాట. అంటే 1, 2, 3, 4 ఉంటే ఇదే ఆర్డర్ ఇవ్వకుండా ఒకటి ఇక్కడ ఫస్ట్, ఇది ఇక్కడ అలా ఇచ్చాడనమాట. సీక్వెన్స్ ఇది. గుచ్చగలనం ఫస్ట్, వర్ణాత్మక పునశ్చోసనం సెకండ్, నాలికాస్రావం థర్డ్, అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం 4th. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ అయితే ఇచ్చాడు. అయితే ఇదే క్వశ్చన్ అని కొంతమంది ఏమో మూత్రం అన్నారు, కొంతమంది ఏమో విసర్జన క్రియలో ఏ విధంగా జరుగుతుందని అడిగారు. సో రెండిట్లో ఒకటైతే అడిగాడు. కాబట్టి మీరందరూ కూడా చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఒక్కసారి వ్యవస్థలు అనేటువంటి టాపిక్ని చూసుకొని వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ పిహెచ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. అయితే కొంతమంది ఈ క్వశ్చన్ అడిగారు, ఇద్దరితో మాట్లాడాను. ఒకటే షిఫ్ట్ రాసిన ఇద్దరిని అడిగితే ఒకరేమో పిహెచ్ అడిగారన్నారు, ఒకరు అడగలేదన్నారు. మీరే క్లారిఫై చేయాలి మిగతా వాళ్ళు రాసిన వాళ్ళు. పిహెచ్ ఫుల్ ఫామ్ అయితే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఓకేనా. నెక్స్ట్ సోడియం కార్బోనేట్. ఆల్రెడీ నిన్న వీడియో నేను చెప్పాను ఏంటి 100+ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ బిట్స్ అని. ఆ వీడియోలోకి వెళ్ళి మార్నింగ్ షిఫ్ట్లో ఒక బిట్ వచ్చింది, ఇప్పుడు ఒక బిట్ వచ్చింది. సోడియం కార్బోనేట్, దీన్ని సోడా యాష్ అంటారు, Na2CO3 దీని యొక్క ఫుల్ ఫామ్. సో కేరళ గురించి బిట్ అడిగాను అని చెప్పా కదా, ఈ బిట్ అదే. కేరళ పోలీస్ వాళ్ళు అయితే ఎగ్జామ్లో ఏం అడిగాడంటే పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ అనేది మహిళలు మరియు చిన్నపిల్లల యొక్క సేఫ్టీ కొరకు లాంచ్ చేసినటువంటి ఒక పథకము. ఇది ఏ రాష్ట్రం వాళ్ళు, ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి కేరళ. పేరు ఇంపార్టెంట్, పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు. ఎవరు? కేరళ. నెక్స్ట్ ఎగ్జామ్లో అడగవచ్చు కింది వాటిలో మహిళలు మరియు చిన్నపిల్లల రక్షణ కొరకు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏదని అడగవచ్చు. ఏది అంటే పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు. ఓకేనా. సో ఇది ఒకవేళ ఆప్షన్లు ఉంటే దీనికి ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు గురించి బిట్స్ వచ్చాయన్నమాట. ద్రోణాచార్య అవార్డు తీసుకునే ఇద్దరు ఎవరని అడిగారనమాట. ఆప్షన్లను బట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క ద్రోణాచార్య అవార్డు 2 రకాలుగా ఇస్తారు. ద్రోణాచార్య అవార్డు జీవిత సాఫల్య అవార్డు, ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్గా. ఇది 2021 ఇచ్చినటువంటి అవార్డులు అనమాట. సో 2021 కరెంట్ అఫైర్స్ అర్థమైంది అనుకుంటా. సో ఫస్ట్ టీపీ ఓసెఫ్ గారు అథ్లెటిక్స్, సర్కార్ తల్వార్ క్రికెట్, సర్పాల్ సింగ్ హాకీ, ఆశాన్ కుమార్ కబడ్డీ, తపన్ కుమార్ పాన్గ్రాహి స్విమ్మింగ్. వీళ్ళు జీవిత సాఫల్య అవార్డు అందుకున్నారు. రెగ్యులర్గా వచ్చిన వాళ్ళలో చూసుకుంటే రాధాకృష్ణన్ నాయర్ అథ్లెటిక్స్, సంధ్యా గురుంగ్ బాక్సింగ్, ప్రీతం శివాచ్ హాకీ, జయప్రకాష్ నౌటియాల్ పారాషూటింగ్, సుబ్రహ్మణ్యన్ రామన్ టేబుల్ టెన్నిస్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. దీంట్లో మళ్ళీ ఇంకేమైనా 2 ఇచ్చి అడగవచ్చు అనమాట. ద్రోణాచార్య అవార్డ్స్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హాజీ అలీ దర్గా అనేటువంటిది ఎక్కడ ఉంది అని అడిగారు. ఎక్కడంటే ముంబైలో ఉంది. ఓకేనా. కొంతమంది ఏమో హాజీ అలీ దర్గా అన్నారు, కొంతమంది ఏమో ఇంకా అడగలేదు అన్నారు. సో మ్యాక్సిమం ఇదైతే నేను 2-3 అడిగితే హాజీ అలీ దర్గా గురించి అయితే బిట్ అయితే వచ్చింది 100%. ఓకేనా. సో భూమిలో నీరు చేరడాన్ని ఏమంటారు? పెర్కులేషన్. ఇది సెకండ్ షిఫ్ట్ వాళ్ళు, మీరు టెన్షన్ అడగండి, ఇది ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన బిట్. ఓకే. భూమిలోకి నీరు చేరడాన్ని మనము ఇంగ్లీష్లో పెర్కులేషన్ అంటాము. ఈ బిట్ మార్నింగ్లో వచ్చింది, నేను మిస్ అయ్యాను, మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ ఓం నియమం పైన బిట్ అయితే వచ్చింది. న్యూమరికల్స్ రాలేదు అన్నారు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో న్యూమరికల్ స్టార్ట్ అయ్యాయి. మామూలుగా కాదు, టఫ్ లెవెల్లోనే స్టార్ట్ అయినాయి. ఓం నియమం పైన ఒక న్యూమరికల్ వచ్చింది. V=IR పైన నిరోధము కరెంట్ ఇచ్చేసి వోల్టేజ్ అయితే అడగడం జరిగిందని అయితే చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే దర్పణ సూత్రం మీద. ఓకేనా. దర్పణ సూత్రం మిర్రర్ ఫార్ములా ఉంటుంది కదా, దాని మీద ఇచ్చారు.
ఫిజిక్స్ న్యూమరికల్స్ పైన 8 వీడియోలు చేశాను. 8 వీడియోలో దర్పణ సూత్రము, ఓం నియమంతో పాటుగా ఇంకేమేమి అడుగుతారో అవన్నీ చేశాను. చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. 8 వీడియోలు మీరు ఫాస్ట్గా కంప్లీట్ చేయండి, స్పీడ్ పెంచుకొని. ఓకేనా, ఇంపార్టెంట్. సో 2 బిట్స్ న్యూమరికల్స్ మాత్రం 2 వచ్చినాయి సార్ ఫిజిక్స్లో ఈ షిఫ్ట్లో. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ చూస్తాం. ఇక్కడ చూడండి, ఇది మార్నింగ్ క్వశ్చన్ సార్. ఈ 2 క్వశ్చన్స్ మార్నింగ్వి, జస్ట్ చెప్పలేదు కాబట్టి చెప్తున్నా. మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని ఒక అవగాహన కొరకు. 11 అంశాల యావరేజ్ 41 అంట. 5 అంశాల మొదటి ఓకేనా, మొదటి 5 అంశాల యావరేజ్ 18, చివరి 5 అంశాల యావరేజ్ 64 అయినా ఓకేనా. 6వ అంశం యొక్క వాల్యూ ఎంత అని అడిగారు. సో 11 ఉన్నాయి, ఇక్కడ 5 అయిపోయింది, మధ్యలో ఉన్నదే మనకు యావరేజ్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 41 అవ్వడం జరుగుతుంది. ఓకే, యావరేజ్ మీద బిట్ అడుగుతున్నాడని చెప్పడం కొరకు, ఈ విధంగా అడిగాడని చెప్పడం కొరకు బిట్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంకోటి కండోమ్ మీద బిట్ అడిగాడు అనమాట. సో కండోమ్ ఏం చేస్తుంది, మనకు ఈ యొక్క ఫలదీకరణం చెందకుండా ఆపుతుంది కదా, శుక్రకణాలు అండాశయంలోకి వెళ్ళకుండా. సో ఇలాంటి అంటే ఇలా 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇంకో సైడ్ 4 స్టేట్మెంట్ అంటే కండోము, వెక్టోస్కోమీ, ఓకే, వెస్కోటోమీ, ఇంకో 2 ఆప్షన్లు ఏవో ఇచ్చి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చి జతపరచమని అడిగారని అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఈ 2 బిట్స్ కూడా గుర్తుంచుకోండి. ఈ విధంగా అడిగారు కాబట్టి విసర్జన క్రియ మనకు మానవ వ్యవస్థలోనే కవర్ అవుతుంది. ఇది మార్నింగ్ షిఫ్ట్ బిట్లు. ఆఫ్టర్నూన్ బిట్లో ఇది ఆఫ్టర్నూన్. నవరోజ్ ఫెస్టివల్ రిలేటెడ్ టు విచ్ రిలీజన్? నవరోజ్ ఫెస్టివల్ అనేది ఎవరికి సంబంధించిందంటే జొరాస్ట్రియన్ లేదా పార్సీలకు సంబంధించినటువంటి ఫెస్టివల్. ఇది సెకండ్ షిఫ్ట్లో అడిగారు. అండ్ ఇక్కడ చూడండి, నేను డ్యాన్స్ ఫామ్స్ వీడియో చేసినప్పుడు స్టార్టింగ్లోనే చెప్పాను ఏమని, నవరహ అనేది కాశ్మీర్ హిందూ వాళ్ళకి సంబంధించిన న్యూ ఇయర్. ఇది ఇంతకుముందుకు ఎన్టీపీసీలో అడిగాడు, గ్రూప్ డీలో అడుగుతాడని. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చెప్పాను, ఉగాది అనేది తెలుగు వాళ్ళకి సంబంధించిన న్యూ ఇయర్. ఓకేనా, వైషు అనేది మలయాళీ న్యూ ఇయర్, పాన సంక్రాంతి అనేది ఒడిశా వాళ్ళ న్యూ ఇయర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆల్రెడీ డ్యాన్స్ ఫామ్స్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. మళ్ళీ ఒకవేళ ఇది ఇలాంటి బిట్ అడిగితే మాత్రం మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నేమ్ ఏంటి అని అడిగారు అని కొంతమంది అయితే చెప్పారు. సో రైట్ కెనాల్ అయితే జవహర్ కెనాల్ అంటాము, లెఫ్ట్ కెనాల్ అయితే లాల్ బహదూర్ కెనాల్ అని అయితే మనము పిలవడం జరుగుతుంది. జవహర్ కెనాల్, ఓకే, లాల్ బహదూర్ కెనాల్. నెక్స్ట్ అమర్కంటక్ ఉంది కదా, అక్కడ నుంచి మనకు పుట్టేటువంటి నది ఏదని అడిగారు, నర్మదా నది. ఓకేనా, సో ఈ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఏంటంటే కొంతమంది ఏమో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి రాజ్యాంగంలో అని చెప్పారు, కొంతమంది ఏమో ప్రాథమిక విధులు అడిగారు అన్నారు. సో నాకు క్లారిటీ లేదు కాబట్టి 2 చెప్తున్నాను. ప్రాథమిక హక్కులు అయితే భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉంటాయి, 3వ భాగంలో. అదే ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అయితే మనకు పార్ట్ 4A ఉంటాయి. పార్ట్ 4Aలో ఈ యొక్క ప్రాథమిక విధులు అనేటువంటి ఉంటాయి. ఆర్టికల్ 51Aలో ఈ ప్రాథమిక విధులు అనేటువంటి ఉంటాయి. ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి అమెరికా నుంచి మనం తీసుకున్నాం. ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో ఇవి రష్యా నుంచి తీసుకున్నాం. ఒకసారి ఈ ఏరియాస్ చూసుకొని వెళ్ళండి దయచేసి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2021లో ఇండియా ర్యాంక్ ఎంత అన్నారు, 131. ఇది కూడా సెకండ్ షిఫ్ట్లో అడిగారు. నెక్స్ట్ సంగై డియర్, ఓకే, సంగై డియర్ అనేటువంటిది ఒక రకమైనటువంటి జింక్ అనమాట. ఇది మనకి ఏ రాష్ట్రంలో కనబడుతుందని అడిగాడు. ఏ రాష్ట్రంలో అంటే మణిపూర్లో కనబడుతుంది. ఇది సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్, ఇది 2 కూడా. నెక్స్ట్ చూసినట్లయితే కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత అని అడిగాడు. కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ వేలెన్సీ విన్యాసం కాదు, వేలెన్సీ ఎంత అంటే 4 ఉంటుంది కార్బన్కి. నెక్స్ట్ ఇక్కడ మహిళా రిజర్వేషన్లు పంచాయతీరాజ్లో ఎంత ఉంటుందని అడిగారు. అయితే దాదాపు 20 రాష్ట్రాలు ఏం చేసినాయంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చాయి. రాజ్యాంగబద్ధంగా అయితే 1/3 అయితే వాళ్ళకు ఉండడం జరిగింది. ఆప్షన్ బట్టి వెళ్ళాలి. ఒకవేళ 1/3 ఉంటే 1/3కి ఇవ్వండి, ఒకవేళ 50% ఉంటే 50%, ఒకవేళ పర్టికులర్ స్టేట్ మెన్షన్ చేశాడు అనుకోండి, ఏపీ కానీ తెలంగాణ అలా మెన్షన్ చేసినప్పుడు మనం స్టేట్స్ చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకే, డిపెండ్ అపాన్ ఆప్షన్ ప్రకారం మనము వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. క్లోర్ ఆల్కలీ ఎలక్ట్రోలిసిస్ అనేటువంటిది దేనికి ఉపయోగపడుతుందని. సో క్లోర్ ఆల్కలీ ఎలక్ట్రోలిసిస్ అనేటువంటిది క్లోరిన్, హైడ్రోజన్, సోడియం హైడ్రాక్సైడ్ తయారడానికి ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ మాసిన్ రామ్ అనేటువంటిది ఏ కొండలలో ఉంది. ఇది సెకండ్ షిఫ్ట్లో అడిగారు. సెకండ్ షిఫ్ట్లో మాసిన్ రామ్ అనేటువంటిది ఏ కొండలలో ఉంది అని అడిగారు. కాశీ హిల్స్లో ఉండడం జరిగింది. ఎక్కడ ఉన్నాయంటే మాసిన్ రామ్ మనకు మేఘాలయ రాష్ట్రంలో ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి క్వశ్చన్లు చూసినట్లయితే ఇక్కడ దర్పణ సూత్రం మీద ఒక క్వశ్చన్ అడిగాడు, న్యూమరికల్స్ అని చెప్పా కదా, అది మీకు ఆల్రెడీ న్యూమరికల్ చూసుకుంటారు కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఓం నియమం మీద కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్లెమింగ్ ఎడమ చేతి 2వ నియమం మీద బిట్ అడిగాడు. ఈ యొక్క ఫ్లెమింగ్ ఎడమ చేతి 2వ నియమం మీద బిట్ అడిగాడు కదా, దీంట్లో ఏంటంటే 3 ఫింగర్స్ ఉంటాయి సార్. ఒకటి చూపుడు వేలు, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మధ్య వేలు, నెక్స్ట్ వచ్చేసి బొటన వేలు. ఓకే, బొటన వేలు. ఫ్లెమింగ్ నియమాలు ఎడమైన కుడైన ఇవే. చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు ఉంటుంది. చూపుడు వేలు ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే అయస్కాంత క్షేత్ర దిశను తెలుపుతుంది. అయస్కాంత
క్షేత్ర దిశను తెలుపుతుంది. ఈ యొక్క మధ్య వేలు ఏదైతే ఉందో ఇది మనకు విద్యుత్ ప్రవాహాన్ని తెలుపుతుంది. ఓకే, విద్యుత్ కరెంటు పాసింగ్ని తెలుపుతుంది, విద్యుత్ ప్రవాహం. ఓకే, నెక్స్ట్ ఈ బొటనవేలు ఏదైతే ఉందో అది వాహకం యొక్క చలన దిశను తెలుపుతుంది, వాహకం యొక్క చలన దిశను తెలుపుతుంది. ఈ ఫ్లేమింగ్ దాంట్లో మనకు చూపుడు వేల గురించి చూపుడు వేలు ఏం తెలుపుతుంది, మధ్య వేలు ఏం తెలుపుతుంది, బొటన వేలు ఏం తెలుపుతుంది, ఇలాంటి దాని గురించి అయితే ఒక స్టేట్మెంట్ అయితే వచ్చిందని అయితే చెప్పడం జరిగింది. అండ్ ఈ యొక్క విద్యుత్ మోటార్, ఇంకో కొంతమంది ఏమన్నారంటే విద్యుత్ మోటార్ ఉంది కదా, ఈ విద్యుత్ మోటారు ఏ ఫ్లేమింగ్ ఏ నియమం మీద పనిచేస్తుందని కొంతమంది అన్నారు. సో ఈ విద్యుత్ మోటార్ అనేటువంటిది మనకు ఫ్లేమింగ్ ఎడమ చేతి నియమం మీద ఆధారంగా పనిచేయడం జరుగుతుందన్నమాట. అదే జనరేటర్ ఉంటుంది కదా, జనరేటర్. సో ఈ జనరేటర్ లేదా డైనమో ఉంటుంది కదా, ఈ డైనమో అనేది కుడి చేతి నిబంధన ప్రకారం పనిచేస్తుంది. విద్యుత్ మోటార్ అయితే ఎడమ చేతి, జనరేటర్ అయితే కుడి చేతి నిబంధన ప్రకారం మనకు పనిచేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్లో ఒకసారి చూద్దాము. మ్యాథమెటిక్స్లో మీరు గమనిస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇంపార్టెంట్ సార్. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏం చేస్తుందంటే 4 నుంచి 5 క్వశ్చన్లు అడుగుతుంది సార్. ఇక్కడ ఏమవుతుందంటే టైం టేకింగ్, అంటే మీరు ఆన్సర్ చేయగలుగుతారు కానీ టైం తీసుకుంటుండు, కాబట్టి మీరు ఇది గుర్తుంచుకోండి ఒకసారి. ఓకేనా, సో టైం టేకింగ్ ఇది ఒకసారి అడుగుతుండు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకేం అడుగుతుండంటే మనకు కోడింగ్ డీకోడింగ్లో 4 నుంచి 5 బిట్స్ వస్తున్నాయి సార్. కోడింగ్ డీకోడింగ్లో 4 నుంచి 5 బిట్స్ వస్తున్నాయి. క్లాక్స్ అయితే సెకండ్ షిఫ్ట్లో అడగలేదు, గ్యారంటీది, క్లాక్స్ గురించి బిట్ రాలేదంట. క్యాలెండర్ బిట్ వచ్చింది, మార్నింగ్ క్యాలెండర్ రాలేదు, సెకండ్ షిఫ్ట్లో క్యాలెండర్ బిట్ వచ్చింది, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎల్సిఎం మీద 2 బిట్స్ వచ్చాయన్నారు. నెక్స్ట్ ఏజెస్ సార్, ఏజెస్ డెడ్ ఈజీగా అడుగుతున్నాడంట, బిట్స్ 2 బిట్స్ వచ్చాయి, కాకపోతే కొద్దిగా టైం టేకింగ్, కొద్దిగా నాలెడ్జ్ ఉంటే టైం టేకింగ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే ఇంకేం అడుగుతుండంటే ఎగ్జామ్లో సార్ ఈ క్వశ్చన్ మీకు చెప్పలేదు, ఇక్కడ ఏం చేశాడంటే తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ అలా ఒక 4 భాషలు ఇచ్చాడు. 4 భాషలు ఇచ్చి ఇది ఏపీ, కర్ణాటక, ఒడిశా, ముంబై అంటే మహారాష్ట్ర ఇలా ఇచ్చి క్రింది వాటిలో మనకు తప్పుగా జతపడ్డ భాషకు సంబంధించిన రాష్ట్రం ఏదైనా అడిగాడు. సో ఇది మనకి ఎగ్జామ్లో తమిళ, ఒడిశా ఇలా అంటే ఇదే ఇవ్వలేదు ఆప్షన్లల్లో. ఆప్షన్లు ఏమి ఇచ్చాడంటే కన్నడ అని కేరళ అన్నాడు అనమాట. యాక్చువల్గా కన్నడ కేరళ కాదు, కన్నడ మనకు కర్ణాటకలో మాట్లాడబడుతుంది అనమాట. ఓకే, ఇలాంటి ఒక బిట్ అయితే మనకు ఎగ్జామ్లో ఇచ్చారని వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ బిట్ ఏం చెప్పారంటే ఇప్పుడు మనకు ఈ యొక్క కార్బన్ అణువులు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు P4, SI2, హీలియం, నియాన్ ఇలా ఒక దాన్ని ఇచ్చి దీంట్లో దేనికి ఎలక్ట్రాన్ విన్యాసం ఎక్కువ, లేదంటే ఈ క్రింది వాటిలో దేనికి ఎలక్ట్రాన్ యొక్క వేలెన్సీ ఎక్కువ అనేటువంటి క్వశ్చన్ ఈ విధంగా అడిగారని అయితే చెప్పడం జరిగింది. ఇంకోటి C+O2 = CO2, దీంట్లో ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చి దీన్ని సమీకరణాన్ని తుల్యం చేయమని అడిగారని అయితే చెప్పారు. 4 కార్బన్స్ ప్లస్ 2 O2 = 4 CO2. ఓకే, సో దీన్ని ఈ విధంగా తుల్యం చేయొచ్చు. ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే అడిగారు అని అయితే నాకు చెప్పడం జరిగింది, కాబట్టి మీరే చెప్పాలి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగారా లేదనేటువంటిది. ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఎక్కువ అడిగినటువంటి క్వశ్చన్లలో సిలోజిమ్ క్వశ్చన్స్ 3 నుంచి 4 అంటే స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, స్టేట్మెంట్స్ ఇచ్చేవి. అదేవిధంగా వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ 3 వచ్చాయని చెప్పారు. 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే వెన్ డయాగ్రామ్స్ మీద మనకు వచ్చాయని అయితే చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ నాకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి, మీకు మ్యాక్సిమం చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా క్వశ్చన్స్ ఏమన్నా మీకు మిస్ అయిపోయినా, లేదంటే నేను ఏమైనా చెప్పకపోయినా సెకండ్ షిఫ్ట్ వాళ్ళు కానీ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు కానీ నేను చెప్పిన 2 వీడియోలు చూసిన తర్వాత నా కామెంట్ బాక్స్లో తెలపండి. వాటి సమాధానంతో పాటు ఇంకొద్ది అడిషనల్ సమాచారంతో మీకు అందజేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి. సో మనం ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీ సలహాలు ఎప్పుడు కూడా ఉండాలి. ఓకేనా, అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ఈ 15 మాక్ టెస్ట్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఏంటంటే ఫిజిక్స్లో అడిగే 130 న్యూమరికల్స్ యొక్క PDF అయితే ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా వీడియోలు ఫ్రీగా ఉన్నాయి, కావాలంటే వీడియోలు చూసుకొని రాసుకోవచ్చు, నో ఇష్యూ. ఒకవేళ PDF కావాలనుకున్న వాళ్ళు మాత్రం టెస్ట్ సిరీస్ తీసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ సిరీస్ కాస్ట్ 160, 15 టెస్టులు ఉంటాయి, 6 మంత్స్ టైము, ఒక టెస్ట్ను 3 టైమ్స్ రాసుకోవచ్చు. దీంట్లో ఎక్స్ట్రాగా 2000 ప్రీవియస్ GSGకి హ్యాండ్ రిటన్ నోట్స్ ఇస్తున్నాను. 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ దీంట్లో అందజేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కింద యాప్ లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఒక ఫ్రీ టెస్ట్ ఉంది, రాయండి. ఫ్రీ టెస్ట్ నచ్చితే మీ టెస్ట్ సిరీస్ అయితే పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ, ప్లీజ్ షేర్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.